వారి ఫ్యామిలీది ఎంత ఉన్నది, వారి యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, 10 ఏళ్ళ పాలన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి. అందుకనే బిల్లా రంగాలు ఏదైతే దోసుకున్నారో ప్రతిదీ స్కామేనే. నువ్వు ఏ స్కీమ్ తీసుకో స్కామ్, కాళేశ్వరం తీసుకో స్కామ్, చేపల పెంపకం తీసుకో స్కామ్, గొర్రెల స్కీమ్ తీసుకో స్కామ్, నువ్వు ఏది తీసుకో అన్నిట్లో స్కామ్. లేకపోతే నేను నా పదవికి రాజీనామా ఇస్తా. కాంగ్రెస్ పార్టీ కదా స్కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇది ఇవాళ ఒక కొత్త పార్టీ కాదు, ఇవాళ ఒక కుటుంబం పార్టీ కాదు, ఇది పెద్ద ఫ్యామిలీ, పెద్ద కుటుంబం. కాంగ్రెస్ అంటేనే బడుగు బలైన వర్గాలను, మైనార్టీలను అందరినీ కూడా హక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎవడు విమర్శించినా కూడా అది వృక్షం, వటవృక్షం, పెద్ద మర్రి చెట్టు లాంటిది. దాని కింద ఎన్నో చెట్లు పుడుతుంటే పోతుంటాయి. ఇండ్లకెళ్ళి వచ్చిన చీలికనే బీఆర్ఎస్. కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఆ రోజు 20-30 మందిని జైన్ చేసుకున్నావు కదా, ఈ రోజు ఆతోనే ఇప్పుడు నడుస్తుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ను విమర్శించే అర్హత కూడా లేదు వాళ్ళకు.